ఆల్ ఎలా ఉన్నారు మీ అంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అందుకే కదా ఈ వీడియో వాచ్ చేస్తుంది. సో స్పెషల్‌గా ఈ వ్లాగ్ మెయిన్‌గా మేకప్ లవర్స్ కోసం మాత్రమే. ఎందుకన్నానంటే ఇనీషియల్‌గా మేకప్ చేసుకోవడం రాని వాళ్ళు చాలామంది ఇది ఎందుకు అలా పఫీగా, పౌడర్‌గా ఇలా ఉంది సెట్ కావట్లేదు అనుకుంటారు కదా! అలా లేకుండా అంటే బిగినింగ్‌లో నాకు అలాగే ఉండేది. తర్వాత తర్వాత నేను కూడా ఎడ్యుకేట్ అయ్యాను. ఎందుకంటే మన వ్లాగ్స్‌లో అవసరం కాబట్టి. సో ఇప్పుడు ఆ మేకప్ నేనెలా చేసుకుంటా, కొన్ని సార్లు నా మేకప్ నేనే చేసుకుంటాననమాట. మోస్ట్‌లీ నేనే. బయట అనేది అసలు ప్రిఫర్ చేయను. ఓన్లీ వెడ్డింగ్స్, అకేషన్స్ అయితేనే తప్ప. సో ఇది ఎలా స్టార్ట్ చేస్తాను, నాకు కూడా ఇంప్యూరిటీస్ అనేవి లేకుండా ఎంత క్లియర్‌గా చేసుకున్నాననేది ఇప్పుడు నేను క్లియర్‌గా చూపిస్తాను. అండ్ పాయింట్ టు పాయింట్ వాచ్ చేయండి. లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుస్తాయి. సో డోంట్ స్కిప్ ద వీడియో. సో, నాకు తెలిసి మీరు ఇంట్రడక్షన్‌లో చూసారు గదా! నా ఫేస్ ఎంత డర్టీగా ఉందో. వాంటెడ్‌లీ అలా పెట్టాననమాట. మనం డైలీ ఏ వర్క్‌కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది మన మెయింటెనెన్స్. సో, వితౌట్ మేకప్ అందుకే లుక్ చూపించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ ఒక లుక్ చూసేయండి. సో, దెన్ వి విల్ గో టు ద పాయింట్. సో ఇవే అన్నమాట అన్ని మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇవే. ఈ బాక్స్ అయితే నాకు ఇంతకుముందు మేకప్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు మా తమ్ముడి వెడ్డింగ్‌లో కాంప్లిమెంటరీ కింద వచ్చింది అది. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే బ్రషెస్ ఇవన్నీ ఇంకా యాక్చువల్‌గా నేను రెగ్యులర్‌గా వాడేవి కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నాయి. సో అవే వీటి గురించి డిస్కస్ చేయబోతుందో అందుకే మేకప్ అంటే అంతలా అనుకుంటారు అందరూ. తర్వాత చూపిస్తానులే. సో చూసారు కదా అంత సంతో ఉందనమాట. నాకు కూడా అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది, కానీ తప్పదు అన్నీ ఉండాల్సిందే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు డర్టీగా ఉంది ఫేస్ అన్నాను కదా, దానికోసం నేను ఏం చేస్తానంటే ఇలా ప్లమ్ పోర్ మినిమైజర్ ఫేస్ వాష్ ఇది. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మేకప్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువ సన్ డ్యామేజ్ అయిన స్కిన్ మేకప్ చేసుకున్న తర్వాత మనం బయటికి వెళ్తూ ఉంటాం. బయటికి వెళ్ళేటప్పుడే కాబట్టి చేసుకునేది. ఈ పోర్స్ అనేవి మనకి ఎక్కువగా ఎలివేట్ అవుతాయి, కనిపిస్తూ ఉంటాయి కదా. ఫేస్ అంతా కూడా డర్టీగా అయిపోతుంది. అండ్ అవి వచ్చినప్పుడు మనం ఎంత మేకప్ చేసినా కూడా ఎన్ని లేయర్స్ వేసినా కూడా అవి అలాగే కనిపిస్తాయి. వాటిని మినిమైజ్ చేయడం కోసమే మేకప్ కోసం స్పెషల్గా నేను యూజ్ చేసేది ప్లమ్ పోర్ మినిమైజర్ ఫేస్ వాష్. అండ్ ఇది చాలా మంచి బ్రాండ్. ఎవ్రీ వన్ కెన్ యూజ్, ఆల్ స్కిన్ టైప్స్కి సూటబుల్ అది. సో ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇది గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, అందుకే ఇంత బాగుంటుంది. అండ్ నా ఫేవరెట్ ఫేస్ వాష్ కూడా. నేను మేకప్ చేయడానికి చాలామంది బేసిక్ స్టెప్స్ చెప్తూ ఉంటారు కదా, ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని. ఆ స్టెప్సే మనం కూడా ఫాలో అవుతాం. బట్ ఏంటనేది దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ తెలుసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు నేను మేకప్ స్టార్ట్ చేసే ముందు మనకి సిరం అనేది ఫేస్ పైన కంపల్సరీ. ఫస్ట్ ప్రోడక్ట్ నేను యూజ్ చేసేదైతే సిరమే మెయిన్గా. అండ్ సమ్ టైమ్స్ ఎప్పుడైనా బాగా సన్లైటింగ్కి వెళ్తున్నాను అని అన్నప్పుడు గుడ్ వైబ్స్ హైడ్రేటింగ్ గ్లో ఇది యూజ్ చేస్తాను నేను. ఇది ఒక్క ప్రోడక్ట్ అని చెప్పట్లేదు, అంటే లైక్ ఓన్లీ గుడ్ వైబ్స్ అని చెప్పాను. హైడ్రేటింగ్ జెల్ అసలు యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే సన్కి మనము ఎక్స్పోజర్ అయినప్పుడు డైరెక్ట్గా బయటికి వెళ్తే ఎంత మేకప్ వేసుకున్నా స్కిన్ పైన ఎంతో కొంత ఇంపాక్ట్ పడుతుంది. ఇది ఒక లేయర్ వేసుకుని మనం అప్లై చేసుకున్న తర్వాత దానిపైన మేకప్ వేసుకుంటే ఈ లేయర్ పైననే మేకప్ పడుతుంది కానీ స్కిన్ పైన కాదు. సో దట్ ఏంటంటే స్కిన్ కొంచెం మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అందుకే ఈ జెల్ యూస్ చేస్తారు. చాలామందికి దీని యూసేజ్ సరిగ్గా తెలియదు. ప్రొఫెషనల్గా మంచిగా మేకప్ చేసుకునే వాళ్ళకి తప్పించి దీని యూసేజ్ తెలియదు. నేను కూడా చాలా గో త్రూ అవుతేనే ఈ పాయింట్స్ తెలిసాయి నాకు. సో అండ్ సీరం అంటే మేకప్కి స్టెప్స్ ఉంటాయి కదా, అలా స్టెప్స్ ఫాలో అవుతూ వెళ్ళాలంటే మాత్రం సీరం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇన్ని స్టెప్స్ ఫాలో అవుతాం. సో ఇప్పుడు ఆల్రెడీ నాకు నైట్ అయ్యింది, అందుకనే నేను ఇది యూస్ చేయట్లేదు జెల్. ఐఎమ్ యూజింగ్ ఓన్లీ సిరం ఇన్ లోషన్. ఎందుకు ఇది యూజ్ చేస్తున్నానంటే సిరం ఇన్ లోషన్. సో మాయిశ్చరైజర్ కమ్ సిరం అనమాట. ఇంకొక మాయిశ్చరైజర్ ఎక్స్ట్రాగా అప్లై చేసుకోవాల్సిన అవసరం రాదు. మోస్ట్లీ నేను క్లినిక్ సర్జ్ 24 అవర్స్ సర్జ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తా. ప్రెజెంట్ ఇప్పుడు నా దగ్గర ఆ ప్రోడక్ట్ లేదు మీకు చూపించడానికి, మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి, రీఆర్డర్. నెక్ ఏరియాని వదిలేస్తూ ఉంటారు, సో అన్ఈవెన్గా కనిపిస్తుంది. అండ్ నెక్ ఏరియా అండ్ ఫేస్ అసలు టాలీ అవ్వదు అనమాట. అలా ఎప్పుడు చేయొద్దు. అండ్ ఏ క్రీమ్ అప్లికేషన్ చేసినా ఇలా అప్వర్డే ఉండాలి, డౌన్వర్డ్ అస్సలు చేయకూడదు. అండ్ సో ఇది అయిపోయింది. చాలామంది మనకు చెప్పే ఒక థింగ్ ఏంటంటే మేకప్ చేసుకున్నప్పుడు టోనర్ వాడాలి.
ఎస్ ఎగ్జాక్ట్లీ. టోనర్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పాను, మేకప్ వేసుకోవడం వల్ల మనకుండే డిసడ్వాంటేజ్ ఏంటంటే పోర్స్. రోజు రోజు కొంతమందికి చీక్ ఏరియాలో యాక్నీ లాగా స్కార్స్ లాగా పడతాయి కదా, అవి పెద్దగా అయిపోతాయి. అవి పెద్దగా అయిపోయే కొద్దీ ఏమవుతుందంటే మేకప్ ఎంత వేసినా కూడా కొన్ని సీరియల్స్లో, సినిమాటిక్ డ్రామాస్లో చూస్తూ ఉంటారు, ఎంత మేకప్ కవరేజ్ ఉన్నా సరే వాళ్ళకి ఇలా కనిపిస్తూ ఉంటాయి స్కార్స్. సో ఆ ఇంపాక్ట్ మన స్కిన్కి ఫర్దర్గా రాకుండా మనం టోనర్ యూస్ చేస్తాం. నా షార్ట్ వీడియోస్లో కూడా మీరు చూసుంటారు, దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. చాలా ఎక్కువగా యూస్ చేస్తాను. పోర్స్ రెడ్యూసింగ్కి బాగా పనిచేస్తుంది. ట్యాప్ చేయలేను, ఇలా 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 కాటన్తో ట్యాప్ చేస్తే నీట్గా వస్తుంది. డ్రై వెయిట్ చేయాలి కదా మనం కొంచెం. దిస్ ఇస్ స్పా లైఫ్ 24 క్యారెట్ గోల్డ్ యాంటీ ఏజింగ్ ఇన్ఫ్యూజ్డ్ సిరమ్. ఈ సిరమ్స్ యూజ్ చేయడం వల్ల చాలామందికి స్కిన్ ఇలా మేకప్ యూజ్ చేసి ఎక్కువగా యూజ్ చేసిన వాళ్ళకి ఇలా స్కిన్ సాజీ అవుతుంది కదా, అలా కాకుండా రెగ్యులర్గా మేకప్ వాడాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ప్రోడక్ట్స్ కంపల్సరీ యాంటీ ఏజింగ్ తీసుకోవాలి. ఇది నేను 28+ వాళ్ళకి రికమెండ్ చేస్తాను, అంటే వాళ్ళు యూజ్ చేస్తే బెటర్ అని. ఎందుకంటే బిలో 25 వాళ్ళు కానీ అబౌవ్ 25 వాళ్ళు ఓకే, రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. సెరమ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, బట్ యాంటీ ఏజింగ్ అనేది కొంతమందే వాడాలి. 28, 29, 30 ఈ ఏజ్ వాళ్ళు యాంటీ ఏజింగ్ వాడితే బాగుంటుంది నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్, సో అంతా బాగానే ఉంది, ఇది ఒక్కటి తప్ప. పెట్టుకున్న స్కార్ కదా, అందుకే అంత బాగుంటుంది అనమాట. ఎక్కువగా కర్లర్స్తో ఆడితే ఇలాంటి ప్రమాదాలే ఉంటాయి. కర్లర్ కాలింది ఇక్కడ, నా హెయిర్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంది కదా, అందుకనే కర్లింగ్ చేసుకునేటప్పుడు ఆ ఎఫెక్ట్. వాట్ ఎవర్, మన పాయింట్ అయితే అది కాదు. నేను హెయిర్ వీడియో ఇంకో వ్లాగ్లో చూపిస్తాను మీకు, ఎందుకంటే నా మేకప్ కన్నా కూడా హెయిర్ పైననే ఇంట్రెస్ట్ ఎక్కువ కదా, అదే చూపిస్తాను. నౌ మూవింగ్ టు ద పాయింట్, మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రైమర్. ఇది షుగర్ బ్రాండ్లో రిలీజ్ అయిన కొత్త ప్రోడక్ట్. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్ కూడా ఉంది. ఒకవేళ మీరు 30+ అవుతే యాంటీ ఏజింగ్ షుగర్లో సబ్లైమ్ ప్రైమర్ అంటారు. ఇది కనిపిస్తుందా మీకు, ప్రైమ్ సబ్లైమ్ ప్రైమర్, చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, నిజంగా ఫౌండేషన్ వేసుకున్నామేమో అన్నంత లుక్ వస్తుంది. చూడండి, ఇది మా మమ్మీ కూడా వాడుతుంది, నేను కూడా వాడుతున్నాను అనమాట. ఇట్స్ నాట్ లైక్ రియలీ మేకప్ అని కాదు, జస్ట్ ఒక ప్రైమర్ వేసుకుంటే చాలు, మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఫేస్ క్రీమ్స్ ఇప్పుడు మనం పేరెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, లైక్ ఫెయిర్ అండ్ లవ్లీ, లైక్ ప్రైమర్, అంతే. ఏ స్కిన్ టోన్ వల్లైనా యూజ్ చేయొచ్చా? దీనికి స్కిన్ టోన్తో సంబంధం ఉండదు. స్పెషల్గా ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా కూడా ప్రైమర్ అనేది కామన్గా యూజ్ చేయొచ్చు. ఇది అరౌండ్ కాస్ట్ వచ్చేసి 500 అలా పడింది. ఐ థింక్ 499, 500 కరెక్ట్గా ఉంది. 500 కాస్ట్ కూడా గుర్తుంచుకున్నాను. చూసారా, ఏదైనా ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందంటే అంతే, మైండ్కి వెళ్ళిపోతుంది. నిజం చెప్పాలంటే నా ఫేసే కాదు, నా హ్యాండ్స్ కూడా స్మూత్ అయిపోయినాయి అనమాట. నిజంగానే అంతా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. మనకి చాలామందికి ఇక్కడ స్కార్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఫేస్ పైన. నేను ఇంతకుముందు చెప్పిన టాక్నీ స్కార్స్ ఉన్న వాళ్ళకి ఆ హోల్స్ క్లోజ్ అవ్వాలంటే ఈ ప్రైమర్ చాలా బాగా పనిచేస్తుంది. వావ్, ఎంత బాగుందో. నాకు నిజంగా మేకప్ మొత్తానికి నాకు నచ్చే స్టెప్ ఇది ఒక్కటే. ఎందుకంటే ఇది ఒకటి వేసుకుంటే చాలు, బయటికి వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి ప్రైమర్ అప్లై చేసుకొని వెళ్ళిపోతుంది, అదేంటో తెలియదు, అంత బాగుంది ఈ ప్రోడక్ట్. అంటే లాట్ ఆఫ్ అంటే ఎప్పటి నుంచో వాడుతున్నాను. ఇది కొత్తగా రిలీజ్ అయిన ప్రోడక్ట్. నాకు తెలిసి ఇది హెల్త్ అండ్ గ్లోలో కూడా మీకు దొరకదు. ట్రై టు పర్చేస్ ఇట్ ఆన్లైన్, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ నెక్స్ట్ పార్ట్ మనం కన్సీలర్. అండర్ ఐ డార్క్నెస్ కానీ, అండ్ కొన్ని స్పాట్స్ కానీ, పింపుల్ స్పాట్స్ ఏవైనా ఉంటాయి కదా, ఫోర్ హెడ్ బ్లాక్నెస్, చిన్ బ్లాక్నెస్, ఇలాంటివన్నీ అన్నిటికీ కూడా మనం కన్సీలర్. ఎందుకంటే కలర్ కరెక్ట్ చేస్తున్నాము, మన ఫేస్ ఉండాల్సిన కలర్ కన్నా కూడా స్కిన్ టోన్ వేరే ఉంటుంది కాబట్టి దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మరి ఈ కన్సీలర్ ఎలా, ఏ కలర్ తీసుకోవాలి అంటే, బెటర్ ఒక ప్యాలెట్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాలెట్ తీసుకోండి, అందులో మీకు ఏ షేడ్ సూట్ అవుతుందో మీరు ఒక్కొక్కటిగా అప్లై చేసుకొని చూస్తే తెలిసిపోతుంది. నేను కింద లింక్ అటాచ్ చేస్తున్నాను, అండ్ ఒక ఫోటో కూడా అటాచ్ చేస్తున్నాను, చూడండి. ఆ ఫోటోలో మీకు తెలిసిపోతుంది. ఆ ప్యాలెట్ చాలా కాస్ట్ తక్కువ, 150 అరౌండ్ ఉంటుంది. ఒకసారి అది ట్రై చేసినట్టయితే
మీకు వెంటనే ఆ డార్క్నెస్కి మీ స్కిన్ టోన్కి ఏది సూట్ అవుతుందో మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ నేనైతే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇది ఏ కలర్కైనా సూటబుల్ అవుతుంది స్కిన్ టోన్కి, కాబట్టి ఇది తీసుకున్నాను. దిస్ మై షేడ్ ఇస్ ఐవరీ షేడ్. ఇనిషియల్గా నా మేకప్కి నేను యూస్ చేసే కన్సీలర్ ఫేసెస్ కెనడా. హ్యావ్ ఎ లుక్. కన్నడలో అంతా తాత ఫోటోలు పెట్టాయి. ఫేసెస్ కెనడా నుంచి కంతా ఏ స్టోర్లోనైనా దొరికేస్తున్నాయి మనకి. ఎంపోరియంస్లో కూడా దొరుకుతున్నాయి ఇవి. ఫేసెస్ కెనడా మీకు ఏ బ్రాండ్ కావాలంటే మీ చాయిస్ ఆఫ్ బ్రాండ్ చెప్తే వాళ్ళు కలర్ మ్యాచ్ చేసి కరెక్ట్గా మీ స్కిన్కి సూట్ అయ్యేలా కన్సీలర్ ఇస్తారు. సో ఫస్ట్ నాకు ఇక్కడే ఉంది పాయింట్. ఇది డార్క్ స్కార్ పడిపోయిందో. మీరు మాత్రం నాలాంటి స్టంట్స్ చేయొద్దు. నేనే అనుకోకుండా చేసిన దానికి ఇప్పటికీ ఫీల్ అవుతున్నా, రిగ్రెట్ అవుతున్నాను. ఏం చేయాలి? ఆ స్కిన్ టోన్కి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ స్పాట్ లాంగ్ లాస్టింగ్ కాదనమాట, టెంపరీయే. కొంచెం మెయింటెనెన్స్ ఉంటే చాలు ఫేడ్ అయిపోతుంది. అందుకే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో దీనికి ఏం నేను బ్రష్లు అవి వాడను, అంటే ఎవరు వాడరు అనుకోండి. కన్సీలింగ్ అయితే అయిపోయింది. నిజంగా కూడా ప్రోడక్ట్స్ వర్క్ చేయవని ఈ ప్రోడక్ట్స్ ఆ ప్రోడక్ట్స్ షిఫ్ట్ అవుతూనే ఉంటారు కదా, బట్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. నిజంగా ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తే తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుంది. ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ అది షుగర్ ప్రోడక్ట్. చెప్పాను కదా, హెల్త్ అండ్ గ్లోకి ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళు మీ స్కిన్ టోన్కి సూటబుల్ అయ్యేది చూపిస్తారు. అండ్ ఒకవేళ లేదు నేను స్టోర్కి వెళ్ళలేకపోతున్నా, నా స్కిన్ టోన్ సూట్ అవ్వట్లేదు అని అనుకుంటే బెటర్ ఐ టెల్ యూ అనదర్ ఆప్షన్. అదేంటంటే మొబైల్లో మీకు షేడ్స్ ఇస్తారు కదా, ఆ షేడ్స్ మీ స్కిన్ టోన్ పైన పెట్టుకోండి. ఫేస్ అండ్ ఇది సేమ్ కలర్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు మిర్రర్ దగ్గర ఇలా పెట్టుకొని చూడండి. సో ఇవి రెండు ఈక్వల్గా మ్యాచ్ అవుతాయి. ఇఫ్ నాట్ మీకు మ్యాచ్ అవ్వట్లేదంటే దెన్ యూ టర్న్ యువర్ హ్యాండ్, అప్పుడు ఇట్ సైడ్ కూడా మ్యాచ్ అవుతుంది. ఏదో ఈ దేనికి సూట్ అవుతుందో ఆ షేడ్ని మీరు మొబైల్కి ఇలా పక్కన పెట్టుకుంటే మొబైల్లో మీకు కనిపిస్తున్న షేడ్కి ఏది మ్యాచ్ అవుతుందో అది తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. అలా నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఎన్వైబే. ఈ ప్రోడక్ట్ ఇప్పటిదాకా నేను ఎన్వైబేలో యూజ్ చేయలేదు. ఇది నేను అలాగే తీసుకున్నాను ఈ ఫౌండేషన్, కానీ ఇది బెస్ట్గా సూట్ అవుతుంది నా స్కిన్ టోన్కి. ఇలా ఉంటుంది, స్మూత్గా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే చాలా మందికి తెలియక షేడ్ సెట్ అవ్వట్లేదని అనుకుంటారు కదా. ఇనీషియల్గా నాకు కూడా అవే ప్రాబ్లమ్స్ ఉండేవి. సో బిగినర్స్ ఎవరికి కూడా కంగారు లేకుండా ఇంత క్లియర్గా చెప్పేశాను మీకైతే. నౌ ఐఎమ్ యూజింగ్, అంటే నేను ఆయిలీ స్కిన్, ఇప్పుడు ప్రజెంట్ ఆయిలీ స్కిన్ కాబట్టి దానికి సెట్ అయ్యే ఫౌండేషన్ ఇది. సమ్ టైమ్స్ సమ్మర్ ఇంకా అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ ఎన్వైబే యూజ్ చేస్తా. ఇదే కాదు, లాక్మీ దగ్గర నుంచి మ్యాక్ దాకా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫౌండేషన్స్ నా దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ తిరుగుతూ ఉంటాను కదా, అలా ఫింగర్తో పెట్టలేను నేను, అందుకనే ఇలా బ్రష్తో అప్లై చేసుకుంటా. నాకు ఏరియాస్ అన్నీ కరెక్ట్గా తెలియాలి. సో మేక్ ష్యూర్ ఎప్పుడైనా మీరు ఇలా పెట్టుకున్నప్పుడు తొందరగా పెట్టేసుకోండి. ఆ డాట్స్ ఏవో అంటే స్పీడ్గా క్యాచప్ చేసుకోండి. అది ఎందుకో రీజన్ చెప్తాను, వెయిట్ ఏ మినిట్. ఎందుకు నాకు కూడా లేట్ అవుతుంది మళ్ళీ ఇది అప్లికేషన్కి. సో చెప్పాను కదా, నెక్ ఏరియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. అండ్ నా మిగిలిన ఫౌండేషన్ మొత్తం నెక్కే వెళ్ళిపోతుంది. సో అది. అండ్ బ్రషెస్ అయితే క్లీనింగ్ ఉండాలి, బట్ ఇప్పుడు నాదే కదా, ఎప్పుడు నేనే యూస్ చేస్తాను. ఇది డ్రై అయిపోయింది అనుకోండి, మీకు స్కిన్తో మళ్ళీ నీట్గా బ్లెండ్ అవ్వదు ఫస్ట్ థింగ్. అందుకనే నేను తొందరగా అప్లై చేసుకోండి అని అన్నాను. ఇది ఫౌండేషన్ కూడా డైరెక్ట్గానే మీరు పెట్టిన స్పాట్ అలా డ్రై అవుతే బ్లెండింగ్ కష్టం.
యాజ్ యూజువల్ ఇలా మేకప్ చేసుకునేటప్పుడు ఏసీ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. ఏసీ లేకపోతే ఎంత మేకప్ వేసుకోవడం కూడా ఒక పెద్ద కష్టంలానే అనిపిస్తుంది. ఎందుకు మేకప్ చేసుకునేటప్పుడు ఏసీ లేకపోతే మొత్తం స్వెట్ వచ్చేస్తుంటుంది బయటికి. అయ్యో దేవుడా అనిపిస్తుంది. బయటికి వెళ్తే ఎండ తగులుతుందా ఓకే నా ఫేస్ పైన అమ్మో మేకప్ పోవద్దు అనేసి అనుకోవాలి. ఈ పాయింట్స్ అన్నీ నిజంగానే కన్సిడరబుల్. బట్ వాటర్ ప్రూఫ్ మేకప్ అంటారు కదా, దానికి ఏం చేసేయరు వాళ్ళు, ఏం ఎక్స్ట్రాగా చేయరు. యూజ్ అ వెరీ గుడ్ సెట్టింగ్ స్ప్రే, అది నేను చూపిస్తాను. పడుతుంది. ఓ బ్లెండింగ్ నీట్గా తెలుస్తుందా? ఒక బ్లెండింగ్ కరెక్ట్ అయిందా లేదా అని అనేది మాత్రం మిర్రర్ ముందుకెళ్ళి మీరు కరెక్ట్గా చూసుకోండి, నన్ను అస్సలు అడగొద్దు. నేను ఇది డ్రై అయ్యేలోపు ఐలైనర్ యూజ్ చేయాలనుకుంటున్నా. ఐలిడ్ పెడతాను, ప్రజెంట్ నా దగ్గర లేవు అవి. అండ్ నేనైతే అవి లాస్ట్ టైం ఇలాగే గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేసినప్పుడు ఎక్కడో పడేశాను. రైట్ నౌ లేవు. అండ్ నా ఫర్దర్ వీడియోస్లో నేను ఐలిడ్స్ చూపిస్తాను. చేయాలంటే మాత్రం కలోజలే యూస్ చేస్తాను. అండ్ సమ్టైమ్స్ మేబ్లిన్ కూడా. చెప్పాను కదా ప్రోడక్ట్స్ కొన్ని అక్కడ ఇక్కడ అయిపోయినాయి అని చెప్పేసి, అందుకనే ఉన్న ప్రోడక్ట్స్ అయితే ఇది మ్యాక్ ఐలైనర్, టూ ఎక్స్పెన్సివ్. ఇదైతే నేనేం చెప్పట్లేదు, నా దగ్గర ఉంది కాబట్టి వాడుతున్నాను. అండ్ కలోజల్ కాజల్ మీకు ఆల్రెడీ చెప్పాను కింద ఐలైనింగ్. ఇఫ్ నాట్ మేబ్లిన్ కూడా తీసుకోవచ్చు, మీకు మంచి బ్రాండ్ లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే మాత్రం మేబ్లిన్ తీసుకోవచ్చు. రైట్ నో దిస్ ఇస్ మేబ్లిన్, కానీ ఇది ఇలాంటి పెన్సిల్ కాదు నేను చెప్పింది, లిక్విడ్ ఐలైనర్ ఉంటుంది, అది బెటర్, లాంగ్ లాస్టింగ్ వస్తుంది మీకు. సో డోంట్ స్క్రాచ్, అంటే నాలాగా మీరు చేయొద్దు. ఎందుకంటే వన్స్ ఒకసారి మేకప్ వేసిన తర్వాత అసలు ఫేస్ అంతా ఇచ్చిగా ఉన్నా సరే క్వైట్గా ఉండాలి, అస్సలు గీకొద్దు. ఒక శాండ్ పైన మీరు ఒక ఫింగర్తో ఇలా రాస్తే ఎలా వస్తుందో అలా అయిపోతుంది మేకప్. ఇది కూడా మ్యాకే. కలోజల్ కాజల్ ఇస్ బెటర్, యూ కెన్ యూజ్ ఇట్. అంటే అఫోర్డబుల్ రేంజ్లో చెప్తున్నా, ఇవి ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్ నా దగ్గర ఎగ్జిస్టింగ్. కలర్ తీసుకుంటున్నా, అంటే కొంచెం డార్కర్ షేడ్, దిస్ వన్. సో ఐ మేకప్ అయిపోయింది. అండ్ ఇది అయితే నార్మల్గా మనం శారీస్ వేసుకున్నా, ఎక్కడైనా చిన్నగా బయటికి వెళ్ళినా కూడా, డిన్నర్కి వెళ్ళినప్పుడు ఓకే ఫైన్, ఇలా అయితే బాగుంటుంది. బట్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు మనకు కొంచెం గ్రాండ్ లుక్ కావాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు అయితే నేను ఇలా మ్యాట్ ఫినిషింగ్ కాకుండా గ్లిటర్స్ యాడ్ చేసుకుంటాను. సో నౌ ఐఎమ్ షోయింగ్ యూ ద గ్లిటర్. ఇప్పుడు నేను వేసుకున్న షేడ్ నా దగ్గర ఉన్న గ్లిటర్ మ్యాచ్ చేస్తాను అనమాట. ఇలా దగ్గరగా ఉండే కలర్స్ని మ్యాచ్ చేసుకుంటాను. అండ్ నౌ ఈ గోల్డ్ షిమ్మర్, లైట్ షిమ్మర్ కదా, సో ఇది యాడ్ చేసుకుంటాను నేను. ఎగ్జాక్ట్లీ ఇక్కడ గ్లిటర్ ఏరియాస్ అనమాట ఇవి. దట్స్ ఆల్. ఎంత బాగుందో కదా, ఐ మీన్ లవ్ విత్ మై ఐస్ రియల్లీ. అంటే ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో చూడండి. ఇంచు ఫౌండేషన్ బాగా అబ్జర్వ్ అయిపోయి డ్రై అయిపోయింది. నౌ కాంపాక్ట్. సో ఈ కాంపాక్ట్ తీసుకున్న దానికనంటే లైక్ ఇప్పుడు ఫౌండేషన్ ఉంది, ఇవి రెండు షుగర్ ప్రోడక్ట్సే. ఏది తీసుకున్నానో అవే చూపిస్తున్నాను మీకు. ఇది 32 నాది మీడియం షేడ్, అండ్ ఇప్పుడు ఇది 15 క్యాపుచినో షేడ్. సో దీనికన్నా కూడా ఇది కొంచెం లైటర్ ఇస్తారు, అది మనం చూస్ చేసుకొని తీసుకోవాలి. అందుకే అన్నాను వన్స్ విజిట్ హెల్త్ అండ్ గ్లో అని చెప్పి. ఇది ఎక్కువ ఉండకుండా, ఇది పౌడర్లో తీసుకుంటే వెరీ బెటర్. సో దాట్స్ హౌ ఇట్ వర్క్స్. చాలా లైట్గా తీసుకోవాలి కాంపాక్ట్, ఎప్పుడు ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తీసుకుంటే మీకు పౌడరీగా కేక్కి మేకప్ అయిపోతుంది. చాలా లైట్గా అప్లై చేసుకోవాలి. అండ్ మనకి ఫింగర్ మార్క్స్ ఎక్కడైనా పడినట్టయితే సో మొత్తం లిప్స్, ఐబ్రోస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా, ముందు వైప్ చేయాలి అవి. ఒకవేళ ఇది బాగుంది అంటే, రీచ్ వెళ్ళింది అనుకుంటే అప్పుడు ఇంకోటి చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇట్స్ బీన్ లైక్ నేను ఇంత కష్టపడి ఒక వీడియో చేయడం చాలా ఈజీ అనుకుంటారు, కానీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్, అదైతే ఎవరికి తెలీదు.
ఏదో సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయింది వీడియో, 15 మినిట్స్లో అయిపోయింది అని అనుకుంటారు. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి దానికి. నేను హవర్స్ కొద్దీ కూర్చుంటే అవుతుంది ఇదంతా. సో నా లిప్స్టిక్, ఇవన్నీ నా లిప్స్టిక్స్ అనమాట. పర్ఫెక్ట్‌గా ఉంది కదా నా లుక్. యాక్చువల్‌గా నేను వేసుకున్న మేకప్‌కి ఏ డ్రెస్ సెట్ అవుతుందో ఆ డ్రెస్‌ని చూస్ చేసుకొని ఇప్పుడు నేను ఎలివేట్ చేస్తున్నాను మేకప్ అనేది. ఇలా రెడీ అవుతే మనకి ఏదైనా చిన్న ఈవెంట్స్ ఉన్నా, ఏదైనా డిన్నర్స్ ఉన్నా ఎంత బాగుంటుంది. నేను ఐ మేకప్ పైన అండ్ చీక్ టింట్స్ పైన దీనిపైనే బేస్ అయ్యి ఉంటుంది మేకప్ అంతా కూడా. అవుట్పుట్ రావాలంటే ఫైనల్ అవుట్పుట్స్ ఇవే చాలా మ్యాండేటరీ. అందుకే మీకు చూపించాను కదా, ఈ గ్లిట్టర్స్ లాంటివి అయితే ఏవైనా తీసుకోవచ్చు మీరు. మీ చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. నేనేంటంటే రెగ్యులర్గా ఒకటే యూజ్ చేస్తాను. అందులో నాకు ఎందుకో షేడ్స్ మేకప్ అంతా అయిపోయింది. కానీ ఇంతకుముందు అన్నాను కదా నేను వాటర్ ప్రూఫ్ అది ఎలా అవుతుంది అనేది, ఆ పాయింట్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఐఎమ్ యూజింగ్ దిస్ మ్యాక్ ప్రోడక్ట్. ఇది మేకప్ ఫిక్సర్ ఇది. ఇలా మనకి షుగర్లో ఉన్నాయి, ఏ బ్రాండ్లో కావాలంటే ఆ బ్రాండ్లో ఉంటాయి. నా దగ్గర మాత్రం స్టాండర్డ్గా ఎప్పుడు ఒకటే మెయింటైన్ చేస్తాను, ఓన్లీ మ్యాక్. అందుకే ఇది చూపిస్తున్నా. మంచిది యూజ్ చేస్తే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మేకప్ అనేది కూడా. సీ హౌ ఐమ్ యూజింగ్. మేకప్ రిమూవర్. ఎంత మేకప్ వేసుకున్నా కూడా మళ్ళీ మనం డైరెక్ట్గా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాం కదా. బిగినర్స్ ఎవరికైనా తెలియని విషయం ఇది. డైరెక్ట్ ఫేస్ వాష్ ఎప్పుడు చేసుకోకూడదు. యూ హ్యావ్ టు యూజ్ మేకప్ రిమూవర్స్. అందులో హర్బల్గా యూజ్ చేస్తే యాస్ట్రింజెన్స్. ఇట్స్ ఎ వెరీ బేసిక్ ప్రోడక్ట్. కాస్ట్ కూడా మీకు అరౌండ్ 80 రూపీస్. ఇది ఇంతకుముందు 50 ఉండేది, ఇప్పుడు 80 అయింది. ఓ గాడ్, 80 రూపీస్ ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే కొంచెం ఇది ఎక్కువగా రబ్ చేయకూడదు అనమాట స్కిన్ పైన. కాటన్తో ట్యాప్ చేసి స్లోగా రిమూవ్ చేయాలి. కానీ రబ్ చేసినా కూడా మనకు ప్రాబ్లం ఉండొద్దంటే గార్నియర్లో మిసెల్లర్ ఆయిల్ ఇన్ వాటర్ ఇది యూజ్ చేస్తాను. దీనివల్ల మేకప్ పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. మనకి హోల్స్లోకి ఫౌండేషన్ వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళకుండా మొత్తం రిమూవ్ అయిపోతుంది. తర్వాత మనం మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మన స్కిన్ కేర్ కంటిన్యూ చేసుకోవాలి. సో ఆ స్కిన్ కేర్ వీడియోస్ అండ్ ఆల్సో నా హెయిర్ గురించే కన్సర్న్స్ ఎక్కువ అనమాట. ఎన్ని వీడియోస్ చేసినా హెయిర్ కన్సర్న్స్ మీదనే ఎక్కువ డౌట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వ్లాగ్లో అదే, నేను కూడా హెయిర్ ఫాల్ ఇష్యూ ఫేస్ చేశాను. నా ఇర్రెగ్యులర్ హెయిర్ స్ట్రెంత్కి ఇదే రీజన్. అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో మెన్షన్ చేయాలి అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.